అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఏమి వ్లాగ్ అసలు తీయలేదండి, అందుకని మీకు అప్డేట్ చెప్పడానికి వచ్చాను. ఏంటంటే మా మా అత్తోళ్ళ ఇంట్లో ఈరోజు వ్లాగ్ తీయడానికి కుదరలేదు. పిల్లలు బాగా సతాయిచ్చారు. అందుకని అయితే ఇంకా పిల్లల్ని ఇంకా చూసుకోవడానికే సరిపోయింది. అంటే నా పిల్లలు ఇంకా మా వదినోళ్ళ పిల్లలు అందరు చాలామంది ఉన్నారు కదా, అందరూ అందరూ బాగా సతాయిచ్చేశారు. అందుకని వ్లాగ్ అయితే తీయడానికి కుదరలేదు ఈరోజు. లేకపోతే ఈరోజు మా అత్తయ్య ఇల్లు హోమ్ టూర్ ఇద్దాము అనుకున్నా మీకు, కానీ అవ్వలేదు. నాకు ఏం చేస్తాము, అందుకని ఇంకా వీడియో లేకుండా కాకుండా ఈరోజు నేను ఎందుకు వ్లాగ్ చేయలేకపోయానో ఒక అప్డేట్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఇంకా దీని తర్వాత ఎప్పుడైనా నేను వ్లాగ్ చేయలేకపోయాను అనుకోండి, ఎందుకంటే వారంలో ఒక 2 రోజులు ఒకరోజు వ్లాగ్ రాకుండానే ఉంటుంది ఎలాగైనా ఏదో ఒక రీజన్ వల్ల. అందుకని ఇప్పుడు నుంచి అయితే నేను వీడియో ఒకవేళ వ్లాగ్ తీయలేకపోయాను అనుకోండి, మీకు అప్డేట్ వ్లాగ్ లాగా ఎందుకు తీయలేకపోయాను అని షార్ట్ ఫామ్లో మీకు చెప్పేస్తాను. ఇంకా షార్ట్గా ఇప్పుడు అదే ఆలోచించుకున్నా. ఇంకా ఇప్పుడైతే అదే చెప్పడానికి వచ్చాను. ఇంకా పొద్దున్నుంచి 8 వరకు మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అంటే నిన్న మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నాం మొత్తము. ఉండి ఇంకా పొద్దున్న లేచాము, నార్మల్గానే ఉంది. కానీ మా బాబుకి జ్వరం వచ్చేసింది, ఏసీ వల్ల ఏమో. అంటే మా అత్తోళ్ళ ఇంట్లో ఏసీ ఉందిలేండి, దానివల్ల ఏమో జ్వరం వచ్చేసింది మా బాబుకి. చూడండి పడుకుంటున్నారు పాపం. అంటే ఇప్పుడు టైము 10 వస్తుందిలేండి, అందుకని ఇంకా పడుకున్నారు. ఇంకా మా అత్తోళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఫస్ట్ బాబుని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. నార్మల్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము చిన్న పనులు అత్తోళ్ళ ఇంట్లో ఏముంది, ఇంకా మా వదినోళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంకా సతాయిస్తే అవి పట్టించుకోవడం, వాళ్ళని పట్టించుకోవడము అంతా మొత్తం రొటీన్గానే ఉంది. కానీ మా బాబుకి జ్వరం వచ్చింది కాబట్టి ఇంకా వచ్చేటప్పుడు అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి బాబుకి చూపించాను. మధ్యాహ్నం జ్వరం ఉంటే మా మేనకోడలిది మందు ఉంది, జ్వరం మందు, అదైతే వేశాను. తగ్గింది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి తగ్గిపోయింది, అక్కడ లేదు. ఇంకా సరే అని జ్వరం మందు ఇంట్లో ఉంది, యాంటీబయాటిక్ ఇచ్చేయండి అంటే యాంటీబయాటిక్ ఇచ్చారు. అది కూడా మా పిల్లలు అసలు అన్నం తినట్లేదండి, అస్సలు తినట్లేదు, ఏం చేసినా తినట్లేదు. అందుకని ఏం చేశానంటే డాక్టర్కి అడిగాను, ఇలా పిల్లలు అన్నం అస్సలు తినట్లేదు, ఏమైనా ఆకలికి మందు రాసి ఇవ్వండి సిరప్ అంటే రాసిచ్చారు. కానీ ఇప్పుడే వేయొద్దన్నారు. జ్వరం బాగా తగ్గిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు వేయండి అమ్మా అన్నారు. అసలు ఇవ్వనన్నారు. నేనే మళ్ళీ రావడానికి కుదరదు, ఇచ్చేయండి డాక్టర్ గారు అంటే ఇచ్చేశారు. ఇంకా అదైతే జ్వరం తగ్గాక వేస్తాను. ఇప్పటికైతే జ్వరం లేదు. అంటే ఇంటికి వచ్చి హాస్పిటల్ నుంచి మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా మేనకోడలు కూడా వచ్చింది మాతో పాటు, ఇంకో మేనకోడలు. అదే నిన్న తెల్లగా ఒక పిల్ల వైట్ డ్రెస్ వేసుకొని మాట్లాడింది కదా, మా అత్తకి సపోర్ట్ చేయండి అని, తను వచ్చింది మాతో పాటు. తన్ని మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి మా అత్తోళ్ళ ఇంటి దగ్గరికి మళ్ళీ మా అత్తతో కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా వెళ్తున్నామని చెప్పేసి ఇంకా వచ్చేసిన తర్వాత ఇంటికి అప్పటికి జ్వరం లేదు, మళ్ళీ ఎక్కువ వచ్చేసింది. వచ్చి కొంతసేపు అయిన తర్వాత చాలా జ్వరం వచ్చేసింది. ఇంకా అదే సిరప్ వేశాను, జ్వరంది సిరప్ వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లు పెట్టి కాళ్ళు చేతులు ముఖం బాగా కడిగి డ్రెస్ మార్చేసి కొంచెంసేపు పడుకోబెట్టాను. ఇంకా టీవీ చూసుకుంటూ కొంచెంసేపు పడుకున్నారు. అంటే పడుకోవడం అంటే పడుకోలేదు, టీవీ చూస్తూ పడుకొని ఉన్నారు. అయితే ఇంకా మా నాన్నతో టిఫిన్ తెప్పించుకున్నాను. 10 రూపాయల అట్లు ఉంటాయి కదా, అవి తెప్పించుకొని మా బాబుకి ఒకటి తినిపించి నేను ఒకటి తినేసాను. ఇంకా తినిన తర్వాత ఇంకా యాంటీబయాటిక్ మందు అయితే వేశాను. ఇప్పుడైతే పడుకుంటున్నారు. ఇంకా నేను మీకు అప్డేట్ వ్లాగ్ ఇద్దామని అయితే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజైతే మా డే ఇలాగైంది. మళ్ళీ రేపు పొద్దున్న ఇన్షాల్లా తగ్గిపోతే స్కూల్కి అయితే పంపించేస్తాను ఇద్దరికి, టానిక్ సిరప్ పెట్టేసి. లేదు తగ్గలేదు ఇంకా అంటే ఇంట్లోనే ఉంటారు ఇద్దరు. బాబు లేకపోతే పాప వెళ్ళదు, పాప లేకపోతే పాపం అలాగే చేసి బాబు అయితే వెళ్ళిపోతారు స్కూల్కి. ఇంకా తను వెళ్ళదు కాబట్టి ఇంకా ఈయనకి ఏమైనా జ్వరం ఉంటే ఇంకా ఇద్దరు వెళ్ళరు. ఒకవేళ జ్వరం లేకపోతే ఇద్దరిని పంపించేస్తాను. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి. నేను అనుకుంటున్న అప్డేట్ వ్లాగ్ ఇలాగిద్దామని. ఎప్పుడైనా
వ్లాగ్ చేయలేకపోతే. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే, నా అప్డేట్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్.